ఏమన్నా ఏమైంది లాస్ట్కి వస్తే జగన్ అక్కడి నుంచి ముఖ్యమంత్రి నువ్వు 3 సార్లు పిలుస్తేవి, దర్వాజలో పోయి ఆహ్వానిస్తేవి, శాలువలు కాపుతీవి, లంచ్ తీసుకపోతేవి, తిని పడితేవి. మళ్ళీ నువ్వు ఇక్కడ చేస్తే నేను వాళ్ళకు సిగ్గుచేయడం లేదు, వాళ్ళు నిన్ను పిలిచిర్రు, నీకు పిలిచి ఏమో నీకు తినబెట్టిర్రు. సెకండ్ బెంచే కదా సీఎం. నేనండి క్లారిటీ ఇస్తా. సీఎం ఒక జాతీయ పార్టీ నాయకుడు, ఒక మొన్నటిదాకా ఉన్న పిసిసి రేవంత్ రెడ్డి గారు, తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు. ఇది నేను కేసీఆర్ గారిని అంటలేదు. కేసీఆర్ గారు నంబర్ వన్ ఇద్దరు నంబర్ 1 బెంచ్లే, అందులో ఏం తేడా లేదు. నేను కేసీఆర్ పర్సనాలిటీ నేనేం తక్కువ చేయను, చాలా బిగ్ పర్సనాలిటీ. మాకు ఆ జ్ఞానం ఉన్నది కాంగ్రెస్ వాళ్ళకు, మీకు లేకపోవచ్చు పిల్లలకు జ్ఞానము, మాకు ఆ జ్ఞానం ఉన్నది. మేము ఎప్పుడు కూడా కేసీఆర్ని తక్కువ చేసి మాట్లాడతలేడు ఇక్కడ జగ్గారెడ్డి. కేసీఆర్ గారు వెరీ బిగ్ పర్సనాలిటీ, నో డౌట్. కానీ మా ముఖ్యమంత్రి మాజీ పిసిసి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక జాతీయ కాంగ్రెస్ పార్టీ. మాదేమో ఢిల్లీ పార్టీ, ఇదేమో గల్లీ పార్టీ. మీరైనా గల్లీ పార్టీ, ఇంకా మాదైనా ఢిల్లీ పార్టీ. ఢిల్లీకి గల్లీకి ఫరక్ లేదా? ఈ జ్ఞానం కూడా లేదా కేటీఆర్ గారికి? అచ్చా, మరి వాళ్ళని ఇంటికి వచ్చి 3 సార్లు భోజనం చేస్తే దానికి లెక్క చెప్పు. మరి మీరు పోయి మీ నాయన పోయి ఆడ తిన్నాడు, రాయలసీమలో పోయో ఆంధ్ర దిక్కు ఎక్కడ పోయి తిన్నాడు. ఈడ మీరు కోడి పులుసు తినబెట్టారు, వాళ్ళేమో చేపల పులుసులు తినబెట్టారు. మీ పులుసుల కథ బాగానే ఉంది, కానీ మరి ఈ మధ్యాహ్నం మేము ఇట్లా కనబడుతున్నాం మీకు తెలంగాణ వాళ్ళంతా. పులుసులు తినుడు కరెక్టే, నీళ్ళ పంచాయతీ పెట్టుడు కరెక్టే, మళ్ళీ మా మీద నిందలేసుడు ప్రయత్నాలు ఇది కరెక్టే. అరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గడ్డం పట్టుకొని చెప్తున్నాడు, ఆయన మీకు రండి నాయన అసెంబ్లీకి రండి, ఆడ బంగ్లా ఉంది, వచ్చి చర్చ పెడదాము, ఏదైనా ఉంటే సలహాలు ఇవ్వండి. ఎలక్షన్లప్పుడు పొలిటికల్ స్టంట్ చేసుకుందాం అందరం, అది వేరు. కానీ పరిపాలనలో పార్ట్ అయినప్పుడు యాజ్ ఎ గవర్నమెంట్గా కాంగ్రెస్, యాజ్ ఎ ప్రతిపక్షంగా అటు బీఆర్ఎస్ డిబేట్ ఉంటుంది, మాట్లాడదాము, సవరణలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. తెలంగాణ ప్రజలకు కొంత క్లారిటీ ఉంటుంది. ఇది అసలు విషయం. ఇది నేనేమంటున్నా చారి, ఒక్కటే విషయం అది పెట్టుకోండి. అసెంబ్లీ లేదు, అసెంబ్లీ అనేది ఇప్పుడు ఎమ్మెల్యేలం కదా, ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కూర్చుంటారా లేకపోతే ఆడ కళ్ళ దుకాణంలో కూర్చుంటారా? కేటీఆర్ కంటే పాపం వదిలేసేయి, ఆయనకు ఇంకా మెచ్యూరిటీ అయితే లేనట్టుండు. ఏదైనా ఊరికి పోదాంపా, ఎమ్మెల్యేలు అందరూ ఏడ కూర్చుంటారా, ఏడ కూర్చోవాలని అడిగితే ఒక రైతుని అడుగుదాంపా, ఏం చెప్తాడు అంటే ఒక మారుమూల ఒక రైతుని అడిగితే ఆ ఎమ్మెల్యేలు ఏడ కూర్చుంటారంటే అసెంబ్లీలో కూర్చొని మాట్లాడతారు అనే ఒక జ్ఞానము ఒక మారుమూల గ్రామ రైతుకో, ఒక మామూలు సాధారణ కూలి చేసి ఒక రైతుకో ఉన్న ఆలోచన కేటీఆర్ గారికి ఇతను లేకపోవడం ఏంటి? అసెంబ్లీలో కూర్చుంటే అందరు వింటారు కదా. పులుసులు తినేది మీరే వండుకొని, మళ్ళీ నీళ్ళ పంచాయతీ పెట్టేది మీరే. ఇదెక్కడ న్యాయము, ఇదెక్కడ పద్ధతి, ఇదేం ధర్మము, ఇదేం లెక్క, ఇదేం పత్రము? అందుకే అప్పుడప్పుడు మా ముఖ్యమంత్రి ఏమంటే కోపం వచ్చి తిడితే తిట్టినట్టారు. మళ్ళీ మీరు చేసే శాస్త్రాలు మరి ముద్దు పెట్టుకునేటట్టున్నాయి, తిట్టేటట్టున్నాయి. మరి
ఇప్పుడు మేము కమ్సే కమ్ అసెంబ్లీలో చర్చకు పిలుస్తున్నాము. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బెంచ్ మీద ఆయన సీటు మీద కూర్చొని ఒక అడుగు ముందుకేస్తే సస్పెండ్ చేసిర్రు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని చేయలేదా? సంపత్ను చేయలేదా? ఎందుకు చేసిర్రు? జవాబు చెప్పగలుగుతారా? కోమటిరెడ్డి వెంకటరెడ్డిని, సంపత్ కుమార్ని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసి అసెంబ్లీ రాకుండా మొత్తం ఎంత ఎన్ని 1 year 2 years టైం అంటే ఏ ఇయర్ ఎన్నేళ్ళు సస్పెండ్ తీసేసారు మొత్తానికి?